అద్భుతాలతో మన జీవితాలు కడుతున్నాం. దేవుడు ఒక కృప మనకు అందుబాటులోకి రావాలన్నా, దేవుడు భూలోకానికి సృష్టికర్తగా దేవుని మహిమ అంతా మనం చూడడానికి దేవుడు పరమును విడిచి భూమిపైన ఉంటున్న మట్టి కొరకు, నీ కొరకు, నా కొరకు దేవునికి మహిమ కలుగును గాక. పరమును విడిచి వచ్చి మనకు కావాల్సిన ప్రతిదాన్ని అనుగ్రహించడానికి మనిషి కుమారుడిగా ఈ లోకంలో దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని పంపి మన ప్రతి అవసరత కంటే, మన సమస్యల కంటే ఎంతో గొప్ప దేవుని మనకు పరిచయం చేసింది. దేవునికి మహిమ కలుగును గాక. చూద్దాం. ఆదికాండం 3:15. మరియు నీకును స్త్రీకిని, స్త్రీ సంతానమునకును నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం కలగజేసేదని, అది నిన్ను తల మీద కొట్టును, నువ్వు దాని మడమ మీద కొట్టేద్దావు అని చెప్పిన. దేవునికి స్త్రీ సంతానం కావాలి. స్త్రీ సంతానం కావాలి అంటే ఒక వంశం కావాలి. ఒక వంశం కావాలి అంటే ఒక వ్యక్తి కావాలి. అందుకే ఆదికాండం 12వ దేవుడు ఎంచుకొని అబ్రాహాముని తీసుకొచ్చింది. అబ్రాహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు కదా. దేవునికి స్తోత్రం. ఈ గొప్ప అద్భుతాన్ని దేవుడు మన కోసం చేపించి మత్తయి సువార్త 1వ అంతా కూడా మనం చూస్తే ఒక జాబితా కనబడుతుంది మనకి కదా. అందరూ కూడా వంశకర్తలు, వంశాలుగా మనకు చూపిస్తుండే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే గలతీయులకు రాసిన పత్రిక 4వ4వ చూద్దాం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను, మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. దేవునికి మహిమ కలుగును గాక. ధర్మశాస్త్రము అంతా కూడా కొట్టివేసి, శాపగ్రస్తమైంది అంతా కూడా తీసేసి మన కోసం ఆశీర్వాదకరంగా అబ్రాహాం సంతానంగా అబ్రాహాం ఆశీర్వాదాలతో మనల్ని నింపినట్ట సిలువలో మన కోసము, సిలువలో తను బలి అయి అబ్రాహాం ఆశీర్వాదాలు పంపి ఈ భూమి మీదకి రావడానికి మనకు గొప్ప అవకాశాన్ని దేవుడు మన జీవితాలు కట్టడానికి. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 1:18 చూద్దాం. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయనకి జనన విధానికి ఒక వ్యక్తులు కావాలి. మరియ గర్భము దేవుడికి కావాలి. దేవునికి స్తోత్రం. ఆ గర్భంలో యేసుక్రీస్తు ప్రభు ఒదగాలి. ఆ మరియ గర్భానికి, మరియకి ప్రొటెక్షన్ ఇవ్వడానికి దేవుడు యోసేపుని ఎన్నుకున్నాడు. యోసేపు మరియమ్మకి కావలి కాయడానికి, ప్రొటెక్షన్ ఇవ్వడానికి, కాపుదల చేయడానికి దేవుడు యోసేపుని యూదా గోత్రంలో నుంచి మరియమ్మని ఎన్నుకొని తీసుకొచ్చి వాళ్ళిద్దరిని సంరక్షించిండు. దేవునికి మహిమ కలుగును గాక. మనము బైబిల్ చదవాలి. చదవకపోతే మనకు అర్థం అవ్వదు. బైబిల్ మనము మొదటి నుంచి ఆదికాండం నుంచి ప్రకటన వరకు చదువుతూనే ఉండాలి. వంశ వృక్షాలన్నీ కూడా మనకు అర్థం అవ్వాలి. వంశ వృక్షాలు యూదులకు చాలా ఇంపార్టెంట్. యేసుక్రీస్తు ప్రభు వంశ వృక్షాన్ని మనం చూసి వాటన్నిటిని కూడా మనం నేర్చుకోవడానికి దేవుడు ఇక్కడ జనన విధం చెప్తుండు. యేసుక్రీస్తు జనన విధము ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియయు యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి ఆయను. దేవునికి స్తోత్రం. ఏమైందంట? మళ్ళీ ఏకము కాక మునుపు పరిశుద్ధతతో దేవుని గర్భంలో పరిశుద్ధ శక్తితో ఆమె ధరించుకొని లోకానికి రక్షకుణ్ణి, లోకానికి దేవుణ్ణి, లోకానికి కాపరిని తీసుకురావడానికి ఆమె ఎన్నుకోబడింది. దేవునికి స్తోత్రం. ఆమె జీవితం యేసుక్రీస్తు ప్రభు ఈ యొక్క గర్భము, యేసుక్రీస్తు ప్రభుని ఆమె గర్భంలో దాల్చినప్పుడు ఆమె ఎన్ని సమస్యలు, ఎన్ని నిందలు, ఎన్ని భయంకరమైన మాటలు కదా. దేవునికి స్తోత్రం. అవన్నీ కూడా పడి ఆ నిందల్లో నుంచి రక్షకుణ్ణి బయటికి తీసుకొచ్చింది కదా. ఈరోజు ప్రతి సమస్యలో ఎంతో నలిగిపోతున్నా కూడా దేవుడు ఒక విజయాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉండు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రి యేసయ్యానికి స్తోత్రాలు. గొప్పది, అద్భుతకర, ఆశ్చర్యకర నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మీ దయదయించి మీ అద్భుతాలతో నడిపిస్తున్న దేవా నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తాం. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.